జరిగింది. మేము కూడా వైసీపీ నుంచి వచ్చి ఇలా ఇదే జనసేనలో జెండా వేయించుకున్నారు. కాబట్టి ఇవాళ దళితుల కార్యక్రమం మీటింగ్ జరిగింది. దళితుల యువత అంతా కూడా నాగబాబు గారు సమక్షంలో యువతకి మార్గదర్శకాలు చూపించారు. కాబట్టి మీకు ఏం జరగదు, ఎంతోమంది చూశారు, పవన్ కళ్యాణ్ అన్నప్పుడు వస్తే మీ యువత ఎంతో అభివృద్ధి చెందుతారు అన్నది దాని మీద చర్చ జరిగింది. అంటే మేము కూడా ఇసుపు చెందాం వైసీపీ మీద. కాబట్టి పవన్ కళ్యాణ్ వస్తే భావితరాలకి బాగుపడతారన్న ఉద్దేశంతోనూ ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ మీటింగ్ పెట్టడానికి కారణాలు ఏంటి? దళితుల్లో కొంచెం వ్యతిరేకత ఉన్నదన్న భావంతో ఐకమత్యంగా దళితులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ కాపుల పార్టీ అని అంటున్నారు. కాబట్టి అది కాపులు కాదు, ఇది జనసేన ప్రతి ఒక్కరి పార్టీది. వరకు బలహీన వర్గాల పార్టీ, కులానికి సంబంధించిన పార్టీ ఏం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కౌలు రైతులు కూడా 30 కోట్ల రూపాయలు పంచిపెట్టారు. ఆయన పిల్లల అకౌంట్లో కూడా తీసి డబ్బులు పంచిపెట్టారు. అలా వైజాగ్లో కూడా మరి బోట్లు తగలడిపోతే వెంటనే ఒకటిన ఆయన వెళ్ళారు, ఇచ్చి ఎంతో సహాయం చేశారు. ఓకే అయితే ఈసారి అయితే ఎవరు వస్తారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు. ఇంకొకటి తగిలించి ఇవన్నీ చేస్తే ఎవరు చేస్తారండి ఓటు? అంటే మరి ఇక్కడ ఉంటారంటారా పవన్ కళ్యాణ్ గారు? ఎక్కడే ఉంటాడు, ఎక్కడో మన 4 రోజుల గురించి జ్వరం వచ్చేసిందని పారిపోయాడు. ఇక్కడే ఉంటాడు. వంగాగీత వర్క్ చేసింది కదా, వంగాగీత చేసింది. ఇంకోటి ఏంటంటే వంగాగీత గారు ఏ కష్టం వచ్చినా ఇంట్లోకి వచ్చింది అన్నారు. ఎంతవరకు నిజమంటారు? వంగాగీత గారు అయితే పెళ్లికి వెళ్ళినా పెళ్లికి కోరింపినా వాళ్ళు వచ్చి చేసింది. ఆవిడ చేసినట్టు ఎవరో చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు వస్తారు పెళ్లికి అని చెప్తే? పెళ్లికి హైదరాబాద్ నుంచి వస్తాడు, లేకపోతే అక్కడ నుంచి వస్తాడు. పవన్ కళ్యాణ్ ఏమొస్తాడు? పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు? జ్వరం వచ్చేస్తాయి పవన్ కళ్యాణ్కి. ఇక్కడికి వచ్చిన జ్వరం వచ్చేస్తా మళ్ళీ పోవడమే. ఇక్కడే ఉంటాడు. కుర్రోళ్ళు వేస్తారు 1,00,000 ఓట్లు, పెద్దోళ్ళు వేద్దా ఇక ఇలాంటి వాళ్ళు వేస్తారు. ఎవడేడు ఆడికి వేస్తారు. వంకాగీత వస్తుంది. ఏమో ఎవరు వస్తారో, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళకి వస్తారు. అంటే మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, వంగాగీత గారు వస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. ఎవరికి వేస్తారో ఎవరికోళ్ళకి చెప్తాం. వంగాగీత గారు చాలా బాగా చూసారు. మరి నాకు ఏం చూడలేదు, నాకు ఇల్లే పేట ఇవ్వలేదు, రాలేదు, అద్దెల్లో ఉంటున్నాం. నాకు ఎవరు ఇవ్వలేదు, ఏం అపారం చేయలేదు. జగన్ గారు ఇచ్చిన పథకాలు అందాయా? జగన్ గారు మా జగన్ ఏమి ఇచ్చాడు, ఇంకా ఎక్కడ ఏమి ఇస్తాడు మాకు? ముందు ఎక్కడ కదా పథకాలు ఏమైనా ఇచ్చారా? మాకేమి ఇవ్వలేదు. అందాయా? ఏం అందలేదు. వంగాగీత గారు వచ్చి చూసివరా? వంగాగీత గారు ఎప్పుడు మొన్న వచ్చారు ఓటు వేయమని. ఎప్పుడు చెల్లికి రాలేదు, ఇప్పుడు రాలేదు. ఇప్పుడు దాకా ఏమి కనిపించలేదా? ఎక్కడ కనిపించలేదు, ఎవరు కనిపించలేదు. ఇల్లు మేళ ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, మా లాంటి వాళ్ళకి ఇల్లు అద్దెల్లో ఉంటున్నాం. ఎవరు ఉపకారం ఏమి లేదు. వాళ్ళకి కావాల్సిన మాత్రం అమ్మ బాబు అని వస్తున్నారు, కానీ ఎవరు ఉపకారం ఏమి లేదు. 2 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి, మేడ ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తాం, 2 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి డబ్బు ఇస్తాం. వాళ్ళకి కూలేనివాడికి ఏమీ లేదు. అది పవన్ కళ్యాణ్ గారు వస్తే చేస్తారనుకుంటున్నారా? ఏమో చేస్తారంటే ఏం చెప్తాం, ఏం చేస్తారని అంటున్నారు అందరూ. ఏమో చేస్తారో చేయరు, ఎవరి కాడ లేదన్నారు. ఇది అయిపోయింది, ఈ పని అయిపోయింది. గీత గారు వచ్చింది కానండి, నెక్స్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు బాగా పనిచేసింది. ఎంపీ అయ్యాక వాళ్ళకి ప్రజలకు కనపడతాం మానేసింది. ఇక్కడ పెండిన చంద్రబాబు గారు కనపడలేదు. అందుకని ఇప్పుడు పిఠాపురం గాలి ఎలా ఉందంటే అండి, ఈయన కొత్త మనిషి, ఈయన ఒకసారి చూద్దాం, ఈయనకే వేద్దాం అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ నెగ్గుతాడని. పిఠాపురం మెజార్టీ ఎంత అన్నది కాదు, పిఠాపురం వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ నెగ్గుతాడు. గ్యారంటీ అది. వంగాగీత గారు ప్రజలకు కనపడకపోవడం పొరపాటు. ఆ వంగాగీత కనపడలేదంటే పెండిన చంద్రబాబు గారు అసలు కనపడలేదు. ఇంకా వాళ్ళకి ఎలా చేస్తారండి ఓట్లు? ఇంకోటి ఏంటంటే ఇక్కడ
వంగా గీత గారు ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా సరే ఇంట్లోకి వచ్చి కూర్చునే మనిషి అని చాలా మంది అంటారు. అంటున్నారంటే ఇంత క్రితంలోను ఇప్పుడు లేదండి అది. ఇప్పుడు లేదు. ఇంత క్రితంలో ముందు ఎమ్మెల్యే అయినప్పుడు అలాగే కూర్చోసింది పనులు. ఇప్పుడు ఎంపీ అయ్యాకే కనపడతాం మానేసిందండి. మరి పవన్ కళ్యాణ్ గారు రాజకీయం అనేది మీరు చూడలేదు, మరి ఆయన వస్తే కరెక్ట్ అని చాలా మంది కరెక్ట్ అంటే ఏమో ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఇప్పుడు వంగా గీత పోయినట్టుగా పోయి హైదరాబాద్ లో కూకుంటే చేసేదే ఉంది. 5 ఏళ్ళు అలాగే అనుమతిస్తున్నా. ఆయన ఇప్పుడు వంగ గీత ఏం చేసింది? ఎమ్మెల్యే అయినప్పుడు చేసింది, మనీ ఎంపీ చేశారు. ఎంపీ చేసి ప్రజలు కనపడతాం మానేసింది. దర్బాబు ఒకసారి బీజేపీలో చేశాడు, నాయకుడు మంచోడు అనుకున్నారు. మనీ జగన్ గారు 500 మంది నెగ్గాడు, అయినా కనపడతాం మానేశాడు. ఒక్కసారి కాకపోతే సంవత్సరానికి ఓసారన్నా కనపడాలి కదండి, ప్రజలకే కనపడక్కలద్దా? మనం అందరూ ఎన్నుకున్నాం, సంవత్సరానికి ఓసారన్నా ఒకసారి కనపడ ముఖం జీవించాలి కదా. ఆ రకంగా ఉందండి. ఇక్కడైతే మాత్రం పవన్ కళ్యాణ్ గ్యారంటీగా వస్తాడు, మెజార్టీ అన్నది చెప్పలేం. అదండి. మరిన్ని అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హర్ష టీవీ.